సర్వీస్ రోడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఐటీ పరిశ్రమలు పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. నడిచే చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం, ప్రగతి పద సంతకానికి అచ్చమైన తెలంగాణ సంతకం కల్వకుంట్ల తారక రామారావు గారు. వారు కార్యక్రమానికి విచ్చేశారు. విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. అలాగే ఫ్లాగ్ ఆవిష్కరణ కూడా చేయబోతూ ఉన్నారు. వారితో పాటు రంజిత్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అరవింద్ కుమార్ గారు వారిని అనుసరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోని అద్భుతీయ ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఫ్లాగ్ ఇనాగ్రేషన్ ఇప్పుడు చేశారు మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. అరవింద్ కుమార్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సువర్ణ అధ్యాయం లిఖిస్తూ శిలాఫలకం మనకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బైసికల్ ట్రాక్ విత్ సోలార్ రూఫింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మనం లాంఛనంగా శిలాఫలక ఆవిష్కరణతో ప్రారంభించుకున్నాం. వేదిక దగ్గరికి విచ్చేస్తూ ఉన్నారు అతిరథ మహారథులైన మంత్రివర్యులు. దయచేసి చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నిత్య చైతన్యశీలి, ప్రతిభాశాలి, అభ్యుదయ ప్రగతి పనులకు పెట్టింది పేరు కల్వకుంట్ల తారక రామారావు గారు. వారు వేదిక దగ్గరికి విచ్చేస్తూ ఉన్నారు. అభిమాన జనసందోహం వారికి అడుగడుగున నీరాజనాలు పడుతూ ఉంది. పాలనలో విశిష్ట బాణిగా, వేదిక మీద విలక్షణ వాణిగా అలరారగలిగిన మంత్రివర్యులు వేదిక దగ్గరకు విచ్చేశారు. దయచేసి వేదిక దగ్గర కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సార్ వీడియో ఆవిష్కరణ ఉంది సార్, ఒక్కసారి వీడియో లాంచ్ ఉంది సార్. సోఫా దగ్గర KTR గారు, రంజిత్ రెడ్డి గారు, అరవింద్ సార్ గారు కార్యక్రమానికి విచ్చేశారు. బైసికల్ ట్రాక్ విత్ సోలార్ రూఫింగ్ అలాంగ్ విత్ సర్వీస్ రోడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్. రాజకీయాలకే రాజ టీవీని అద్దిన పేరు, తెలంగాణ రిజర్వేషన్ నిరంతరం కాంక్షించే తీరు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఇప్పుడు వీడియో లాంచ్ చేయబోతూ ఉన్నాం. వీడియో లాంచ్.
ఇనాగరేషన్ కాంక్షించే మంత్రివర్యులు KTR గారు, అలాగే అధ్యక్షులుగా రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు కూడా వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. పరిశ్రమల నుంచి పార్లమెంట్ దాకా ఎదిగిన ప్రజాసేవకులు చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి విచ్చేశారు. అరవింద్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, వారు కూడా వేదిక మీదకి విచ్చేయాల్సిందిగా కోరుతున్నారు. బిఎస్ సంతోష్ గారు, కేఎంఈ పృథ్వీ గారు, రవీందర్ గారు హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ నుంచి, అలాగే సంతాన సెల్వన్ గారు హెచ్ఆర్ నుంచి, డాక్టర్ ప్రభాకర్ ఐఎఫ్ఎస్ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ గారు, రవీందర్ గారు సిఏ గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి సుఖాసనం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కార్యక్రమంలో ముందుగా హెచ్సిజి గ్రూప్ నుంచి రవీందర్ గారు మంత్రివర్యులకి మెమెంటో బహుకరిస్తారు. హెచ్సిఆర్ గ్రూప్ నుంచి కూడా సంతాన గారు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. సంతాన సెల్వన్ గారు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. టోకెన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. 5 సంవత్సరాల క్రితం ఒక అభ్యర్థనగా ప్రారంభమైన ఈ సైక్లింగ్ ట్రాక్ ఈరోజు సాకారమైంది. ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఒక జ్ఞాపికను అందించారు. హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ నుంచి సంతాన సెల్వన్ గారు, వారు కూడా మెమెంటోను బహుకరిస్తున్నారు. హైదరాబాద్ సైక్లింగ్ క్యాపిటల్. మిత్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ 2 minutes speech. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతాన సెల్వన్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ నుంచి సంతాన సెల్వన్ గారు 2 minutes speech only. Good evening, everyone. 2 minutes it is, and I'm definitely going to deviate. Thanks a lot for this opportunity, and good evening, everyone in the stage and also everyone in front of us. And Mr. KTR Garu, you are an inspiration for all of us. The way you actually do the development politics, and also with your 3I, innovation, infrastructure, and inclusiveness, and also with the decentralized leadership. We are actually a cycling community of Hyderabad. About 10,000 people. Let's make a little bit of sound from. Can I hear about cycling community of Hyderabad? Is it enough? All right. So cycling community of Hyderabad, we are actually representing about 10,000 people in the city, sir, and we are structured. We're overall structured, and also we have about strength of 500 volunteers across the city, each and every corner of the city, and also we have vision, purpose defined, culture defined, ways of working defined, and also we empower, identify, and create leadership as well across the city. So that's how it's a very structured movement as such. And we have done SCR 1.0, 2.0, and also 3.0 in various scales, and we have shown the presence in the city about 2,500 cyclists on the Durgam Cheru Cable Bridge with Arvind Parsar as a chief guest, and also in parade ground we have done about 4,000 people on the ground. And when we say 4,000 people on the ground, we campaign to about 50 lakh people out of 1 crore city.
1 crore population in the city, we campaign with a message called active mobility, which is actually less than 1 kilometers walking, less than 5 kilometers cycling, and more than 5 kilometers we promote for public transportation. That is our ask as such. And uh, we are spread across the city, and our humble request as such, we have about 5 E's actually. 5 E's. One is education, education from the traffic perspective. Second is the enforcement, from a law and order enforcement perspective, from drunk and drive and stuff like that, for the safety of the cyclists and also the pedestrians. And third is actually engineering, where this is the biggest example. We have made a biggest milestone for all of us. Thanks for make a sound for it. And the fourth aspect is the encouragement, where you can give incentives to all of us, in the sense for all the community people. And the empowerment is where you can actually give cycles to the rural community or to the rural women. So this is our ask, sir, but we wanted to thank you for this fantastic milestone you have done. This is a major milestone, and this is not just a Hyderabad cycling track. It is actually second in the world, first in India, and this is every Hyderabadi is so proud about this. Every Hyderabadi, every Indian needs to be proud about this particular aspect, because this is not just normal cycling track. It actually generates health in the city. It generates happiness in the city. It generates leisure in the city. It generates safety for people for riding. It generates tourism in the city. It is also sustainability as well, where you're generating 2 crores every year in terms of 16 megawatts of power as well. So it actually is a sustainable product as well. So this is an amazing example. When we tweeted about it, so many people across the city, across the country, and also across the world, people are actually pinging us about this particular project, and they are getting inspired from this particular fantastic project. We want to thank, as a cycling community of Hyderabad, we wanted to thank Mr. KTR Garu and also all the dignitaries who have actually worked upon this, whole HMDA, whole HGCL, and also Mr. Arvind Kumar sir, who have actually worked tirelessly with this whole aspect. We wanted to thank each and everyone who have actually come together today as cycling community of Hyderabad. Each and every member, thanks a lot for making this presence, and this is just a beginning and lot to do. This is actually towards the active mobility mission. Hope with this actually what will happen is a lot of cyclists will get generated, and this is going to transform the whole entire cycling culture. This is Hyderabad actually pioneered into active mobility, and thanks to KTR Garu for this particular action. And what will happen is a lot of cyclists will be created in the city, and many cyclists will ride in the city, more people will ride in the city, and more infrastructure will be needed inside the city, sir. That is where I put the 5 E's. There is the last E, that's the 6th E. Last 6th E, which is actually engagement. That is the responsibility from our side as community. We will actually engage and take ownership from here. Once the infrastructure is done, we will engage. Engagement is our responsibility. Ownership is our responsibility. We will take care of this. But thanks for this great step, and you have given a big hope actually. So this is we are so hopeful and thankful to the responsible, accountable, and responsive Telangana government. Thank you very much. థ్యాంక్ యూ సంతాన్ సెల్వన్ గారు. మహేందర్ రెడ్డి గారు మంత్రివర్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 2 minute స్పీచ్ బై రవీందర్ గారు, హెచ్సిజి గ్రూప్. Good evening, sir. I was actually shouting a lot, so my throat is gone. But sir, this is a wonderful opportunity for all of us to be here on this wonderful occasion. We would like to thanks a lot to all the dignitaries ఎవరైతే ఇక్కడ వచ్చారో కూర్చున్నారో అందరికీ నమస్కారం అండి. And I just wanted to tell you something, sir. In 2018, if you remember, this is the time when we have proposed a cycling track in 2018, and you have promised it that definitely the cycling track is going to come in Hyderabad, and that is where it is delivered now. Round of applause for that. And sir, since 2017, it has been a tireless, and it has been so many efforts we have put in, and we have engaged all the people in cycling. Now
the Hyderabad has more than 10,000 cyclists. More than 10,000 cyclists, guys. And just to let you know, sir, that from Hyderabad Cyclist Group, we have successfully completed 2 times Kashmir to Kanyakumari expedition. One in 2021. I mean, even the team is also here. One is in 2022. This is to promote cycling, a healthy lifestyle. And third time we are going to do, this is called as Hat-trick Kashmir to Kanyakumari, which is the first time in India anyone is doing. And this is going to happen from Hyderabad. This is going to happen from Telangana. We are proud of it, sir, because the reason is we got a call from Kargil War Memorial, and they have requested us to start this third expedition of Kashmir to Kanyakumari, the 3,800 plus kilometers. The flag off will happen from the Kargil War Memorial. This is a proud moment to Telangana. This is a proud moment to Hyderabad. And not only that, it has been a dream that we wanted to do a single line moving bicycles, Guinness World Record attempt. And sir, last year we have announced that once this track is complete, we are going to attempt this with 3,000 cyclists, Guinness World Record attempt very soon on this very own track, which is going to be hardly 6 kilometers, but with 3,000 people. We are going to do it with 3,000 people, sir. And there are so many achievements from Hyderabad. We also have a person, that's Mr. Prasad Vadepalli. He is the first person to complete 1 lakh kilometers from Hyderabad Cyclist Group. This is a proud moment to Hyderabad, sir. So, and this is the guy, this is Prasad Vadepalli, because he has made us so very proud, because so many cyclists have taken inspiration from him. When I said 1 lakh kilometers, that was every day, 200 days, he rode 100 kilometers every day. And it was continuously for 4 years he was riding cycle, and he has been an inspiration to so many out there, sir. So we would like to thank you for giving us this wonderful cycling track. So can we say thank you? Thank you! Thank you! Thank you! So I take leave, sir. Thanks a lot. And we will ensure, and one more vision is that, sir, we wanted to make Hyderabad the capital city of India in cycling. And this, sir, we can make it happen with a lot of cycling challenges which we conduct. So with these challenges, we can make it happen. Now people no need to worry about, doing all the endurance rides outside. We have already announced a challenge, which is they can do on the solar roof cycling track, which is 25 kilometers, 75 kilometers, 150 kilometers, 100 kilometers, and 200 kilometers on the track itself. There's something called as a Strava, where they can, monitor. They can record their rides. So this is what, and we will definitely make this happen, that we wanted to make Hyderabad the capital city of India in cycling. So one last time, I love, we love. And also, sir, we would like to thank our Arvind sir, who has been tirelessly, under his supervision. Please, round of applause, guys. Under his supervision, this has been so very successful, the track. So this has been the talk of the town across the world, not only in India, but it is across the world. Thanks a lot, Arvind Kumar sir, and Prithvi Garu, thank you. And thanks a lot who have come here. Thanks a lot to the crowd. Thanks a lot to the cycling community. Thanks a lot to everyone. Thank you. Thanks a lot for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ గారు. మనం ఒక నానుడి ఉంది, కాకితే కబురు చేస్తే వచ్చేవాడిని కదా అని. కానీ మన మంత్రి గారు కేటీఆర్ గారు పిట్టతో కబురు చేసినా కూడా పనులు సాకారం చేస్తారు. పిట్ట అంటే మీకు తెలుసు, ట్విట్టర్లో ఒక పిట్ట ఉంటుంది. ఆ పిట్ట దగ్గర మనం ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ వదిలేసేస్తే పసి పాపకి పాలు పంపిస్తారు, కాళ్ళు లేని వాళ్ళకి వెళ్ళి ఆ చిత్ర గ్యాలరీలో ఉన్న ఆర్ట్ను చూపిస్తారు, అవసరార్థం ఉన్న పిల్లలకి ఎంబీబీఎస్ చదివిస్తారు. దట్ ఈస్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారు అంటే ముందు చెప్పుకున్నాం, నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ రిలేషన్షిప్స్. తెలంగాణ అనేసరికంటే అందరికీ తెలుస్తుంది, అందమైన తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ,
ఆర్థిక తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ. ఈ 4 స్తంభాలు మన ప్రభుత్వానికి ఉన్న దినుసులు ఇరుసులు అనుకుందాం. ఇప్పుడు మీరంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. థ్యాంక్స్ గివింగ్ గా మెమెంటో ఇచ్చారు. వారి పట్ల మీ ఆదరణను చూపించారు. ఈ ప్రాజెక్ట్ తయారు కావడానికి ఆలోచన KTR గారిదైతే, ఆచరణ అరవింద్ కుమార్ సార్ది, అలాగే రూపకల్పన మనకి అందించింది పృథ్వీ గారు, KMV ప్రాజెక్ట్ నుంచి పృథ్వీ గారు. ఈ ముగ్గురికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం చిన్న విత్తుగా ప్రారంభమైన ఆలోచన ఎలా సాకారం చేసుకున్నారో అన్నది మన మంత్రి గారు చేతల మనస్వి చైతన్య దీప్తి కల్వకుంట్ల తారక రామారావు గారి సందేశం ద్వారా మనం విందాం. వెల్కమ్ సార్. Thank you. Andariki namaskaram. Good evening. Thank you so much, guys. You just made my day. I had a very long day. Started in Mancherial district, which is about, I think, 250-300 kilometers away. Then had a very, very hot day where I was literally drenched in sweat. And then I had attended a couple of public meetings, shouted at the top of my voice, cursed the opposition, said a lot of nasty things about the opposition. Obviously, election times, you have to understand. But I'm here and looked at all of your energy. I'm so kicked, so enthused and so impressed. Thank you so much for making my day. To the Hyderabad cyclist group, to all of you. Andariki హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవనీయులు మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ZP చైర్మన్ గారు అనిత గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ నవీన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మేయర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, ఆర్ Metropolitan Commissioner of Hyderabad Metro Development Authority, and the Special Chief Secretary of MANUD, Sri Arvind Kumar Garu, Santosh Garu, who worked as my MD of Hyderabad Growth Corridor. Good to see you back again. Thank you, Santosh. Prithvi of KMV, thank you, Prithvi. And to all of you, andarki ikkadiki vachesina mi andarki kuda peruna hrudayapurvakanగా namaskaralu, hrudayapurvakanగా shubhakankshalu. See, a lot of people have asked me, what is so special about this that you're making a big fuss in social media? I'll tell you 2-3 things. We'll talk about how this started and where we are at. See, I'm a firm believer that physical literacy is very, very important. Active mobility is extremely important, especially in today's world where people basically, are getting a lot of lifestyle diseases. Today we are the diabetes capital of the world. I myself have been a diabetic for the last 17 years. And I do know that the next generation of kids, the next generation of children, the next generation per se, is also going to have a lot of challenges, especially around lifestyle. Because of sedentary lifestyles, because of immobility, దీనివల్ల చాలా చాలా సమస్యలు రాబోతా ఉన్నాయి. అందుకే ఏదైనా యూరోప్ లాంటి దేశానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా డెన్మార్క్ కానీ, ఫ్రాన్స్ కానీ, అదేవిధంగా హాలండ్ కానీ, you'll see lot of people, biking, lot of people actually moving about, walking, biking, basically being physically active. One of the thoughts whenever I saw this was, why can't we let more and more people do this in our own backyard? See, ఇండియాలో ఏంటంటే తెలుగు వస్తుందా అందరికీ? వస్తుంది. ఇండియాలో ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి మన సొసైటీలో కండిషనింగ్ థింకింగ్ ఏంటంటే, కొద్దిగా డబ్బులు సంపాదిస్తే ముందు అర్జెంటుగా సైకిల్ ఉందనుకోండి, సైకిల్ పక్కకు పెట్టి స్కూటర్ కొనుక్కోవాలి. స్కూటర్ కొనుక్కున్న తర్వాత ఇంకో కొద్దిగా డబ్బులు వస్తే కారు కొనుక్కోవాలి. కారు కొనుక్కున్న తర్వాత మంచి కారు కొనాలి. మంచి కారు కొన్న తర్వాత ఇంకా మంచి కారు కొనాలి. బ్రాండ్ పెరుగుతూ ఉంటుంది, డబ్బులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు కార్లు అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న ఏ అపార్ట్మెంట్ కన్నా పోండి, ఏ ఒక్క ఇంట్లో కూడా 2 కార్లకు తక్కువ అయితే ఉండవు. ప్రతి ఇంట్లో 2 కార్లు అయితే పక్కా, హస్బెండ్కి ఒకటి, వైఫ్కి ఒకటి, అందరికీ 2 కార్లు దాదాపుగా ఇవాళ ఉన్న పరిస్థితి. లేదా అట్లీస్ట్ 2 వీలర్స్ అన్న 2, 3 ఉంటాయి. ఆ పరిస్థితి వచ్చింది. అంటే what has happened is, in India, it has become a status symbol to own motorized transport and to have motorized vehicles. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కేవలం అఫోర్డ్ చేయలేకపోతే, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డ్ చేయలేకపోతేనే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి. మెట్రో కావచ్చు, బస్సు కావచ్చు, రైలు కావచ్చు, MMTS కావచ్చు, ఓన్లీ వాళ్ళే వాడాలి. ఇట్లా ఒక రకమైన సోషల్ కండిషనింగ్ జరుగుతూ ఉంది. దానివల్ల కూడా ఏమైందంటే ఈరోజు ఎక్కే కారు దిగే కారు అన్నట్టు తయారైంది పరిస్థితి.
ఇంటి ముందు కారు ఎక్కడం, ఆఫీస్లో దిగడం, ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్లో కారు ఎక్కడం, ఇంటికి రావడం, ఆ రకమైన పరిస్థితి తయారైంది. అందుకే ఈ పరిస్థితి మారాలి అంటే నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ encouragement of non-motorized transport, and that particularly biking. And I'm so happy, so thrilled. In fact, I asked Arvind so many times, nannani evaru ee gang asalu ee Hyderabad cyclist group evaru villu inta hadaavudi chestunaru, manavedo mana program manam chestunte inta hadaavudi inta hangama chestunaru. I have seen so many of your events on Durgam Cheruvu and number of other places because I keep watching social media. Unfortunately, I'm addicted to Twitter, or now it's called X, I think. So I kept looking at all of you guys and how enthused you were. It really filled my heart with joy. But a lot of people said, what is the big deal? ఇందులో ఏం చేశారు మీరు? ఇది కేవలం కొంతమందికి ఇక్కడ ఉండే HNIs కి మాత్రమే పనికొస్తుంది, అసలు దీనివల్ల లాభం ఏంటి అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. This is just the beginning, guys. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఆరంభం మాత్రమే. What you're seeing today is just the beginning. I have a bigger dream. I have a bigger dream. I have a far bigger idea on what needs to be done for our city to encourage non-motorized transport. We have Neopolis coming up. We have the entire financial district right behind us. We are going to recreate, not as good probably, but as effective as one can be. We are going to recreate more and more cycling lanes in the entire financial district, in the entire Neopolis area, and even in the newly launched Budwell cluster as well. Ante ఈ ఏరియా ఏదైతే ఇవాళ హై డెన్సిటీ కారిడార్గా మారిపోయిందో, ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ విపరీతంగా ఉందో, ఈ ఏరియా మొత్తంలో కూడా తప్పకుండా సైక్లింగ్ లేన్స్, డెడికేటెడ్ సైక్లింగ్ లైన్స్ వేర్ నోబడీ కెన్ బార్జ్ ఇన్ టు యువర్ లేన్, ఆ టైప్లో. అంటే ఒక సెగ్రిగేటర్ లేకుండా, డివైడర్ లేకుండా, సెపరేటర్ లేకుండా చేస్తే లాభం లేదు. ఏదో ఒక పెయింట్ వేసేసి దానిలో వెళ్ళిపోండి అంటే ఇండియాలో ఇంకా అంత సివిక్ సెన్స్ లేదు. అక్కడ పెయింట్ ఉంది, ఆ లేన్ వేరు, నేను అందులో పోకూడదు అనే పరిస్థితి లేదు. మరి సివిక్ సెన్స్ లేదంటే మళ్ళీ యూట్యూబ్లో ఎవడో ఒకటి నన్ను తిడతాడు, బట్ నిజంగా కూడా లేదు. ఏ మాట కామాట చెప్పుకుంటే మనకు లేదు, ఫుట్పాత్ల మీదే నడిపిస్తాం మనం. కాబట్టి నేననేది ఏంటంటే కేవలం ఇక్కడే కాకుండా నా డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు మనకి నానక్రామ్గూడ నుంచి కొల్లూరు నుంచి నార్సింగి దాకా ఇదంతా కూడా 2 లైన్స్ ఉన్నాయి, 23 kilometers. సరే, వీ కెన్ మేక్ ఇట్ అ లూప్ అండ్ దెన్ యూ కెన్ గో రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ మై డ్రీమ్ ఇస్ ఐ వాంట్ టు టేక్ దిస్ అక్రాస్ ద ఎంటైర్ నియోపోలిస్, go all the way to Gandipet Chuttuta perimeter 46 kilometers. I want to ensure we become truly the active mobility capital, the cycling capital of India. Gandipet Chuttu cheddam, adoka 70 kilometers daatipotundi automatic, 46 plus 23 plus everything else in between, it will become more than 70. And then I want to start planning along with all of you. International cycling events should happen in Hyderabad. Hyderabad should become the destination, one of the destinations. We keep seeing the Tour de France and other things that, which are very, very popular. Want to recreate something like that from India, from Hyderabad. So, kevalam idi arambam matrame, prarambam matrame. Just to give you some statistics on how, of course, the seed was planted in 2018, but then I saw a tweet in August 2022. The discussion happened in 18, but I saw a tweet, in August 2022, where somebody was highlighting, I think it was Eric Solheim or somebody, I don't recall who it was, highlighting the solar covered cycling track, the first of its kind in the world, in South Korea. అది చూసిన తర్వాత నేను మా సంతోష్కి, అరవింద్ చెప్పాను, దయచేసి ఒకసారి వెళ్ళి స్టడీ చేసి రండి, వాళ్ళు ఎట్లా చేశారు కనుక్కొని రండి అంటే మా వాళ్ళు మొత్తం టీం వెళ్ళారు, చీఫ్ ఇంజనీర్ గారు అందరూ వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు అన్నారు దానికంటే బాగా చేద్దాం సార్, అందులో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, దానికంటే బాగా చేద్దామన్నారు. తీసుకొచ్చి ఈరోజు 23 kilometers ఒక 1 year టైంలో చేశారు. పృథ్వీ, ప్రామిస్ మీ బై జనవరి కల్లా అన్నావు, కాకపోతే ఒక 7-8 నెలలు లేట్ అయినా మొత్తానికి పూర్తి చేశారు. థ్యాంక్ యూ. బట్ నెక్స్ట్ టైం ఐ థింక్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. వీ కెన్ డూ అ లాట్ బెటర్ నెక్స్ట్ టైం. యాజ్ యూ ఆల్ నో, ద పింక్ లైన్ stretches from Nanakramguda to TSPA. It's about 8.5 kilometers. The blue line stretches from Narsingi all the way to Kollur, spanning about 14.5 kilometers. While there are many, many cycling tracks around the globe, Hyderabad track is unique because of its design and conception. It is the second only solar roof covered cycle track after South Korea, anywhere in the world. Similar ones are now under construction in Dubai and Switzerland. But
Ours is the only one of its kind in India. We offer 3 dedicated lanes, you must have tried it, and it is very well protected from both sides. 5 access points are given to provide amenities. This is important because, you know, you can't just go there and cycle and go back home. So what we decided is, you'll have parking facilities, you'll have food stalls, you'll have cycle repair, rental stations. Most importantly, you need not own a bicycle, you need not own a bike. It's good if you own it, but you can even rent, and anybody who wants to come in and just try renting, that option is also available. We also have included first aid stations, we have included rest areas, state-of-the-art signaling to promote health initiatives across a range of people. More importantly, this track will generate 16 megawatts of solar power. I think that's extremely important to understand that this is a sustainable idea, sustainable solution. What does 16 megawatt translate to? It translates to about 32,000 street lights, the ones that you see there. 32,000 street lights can be covered, or 800 kilometers of street lighting can be covered. You know, which otherwise, the same kind of 16 megawatt of solar generation would typically require 52 acres of land, you know, elsewhere. But because we have done it in a linear fashion, we've been able to, you know, also save that kind of, land, if I may say so. The power generated will save power cost to HMDA, and the cost of the solar panel is recoverable in 6 years. కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో షోకుల కోసం ఖర్చు పెడుతున్నారు అనుకుంటారు. This project is a viable project and a self-sustaining project. This will actually, you know, pay for itself. You know, the solar cost will be recovered in 6 years, and the overall project also will be recovered. The cost of the overall project will also be recovered in about 14 to 15 years. And I'm very confident as more and more of you start using it, even we will be encouraged to create more and more of these solutions. In the long run, we believe that this will generate clean energy to set off carbon emissions, because the ambition of Hyderabad to be the first carbon neutral city in India by 2040 is something, again, this initiative will also help towards. Let me also quickly add, 16,000 solar panels have been installed in about 18 days. That's sort of a new record also. The lighting is aesthetically positioned to add value to the cityscape, and I've been seeing a lot of Insta reels. Please keep them coming. I think we need more and more of those. And you can use the track 24/7, 365 days. And we also have CCTVs installed in several locations, so don't do anything mischievous, please. You will be caught. In case you're trying something, please don't. Multiple bicycle rental agencies will also be engaged. Health food will also be provided. Multiple retail kiosks will also be added. As part of the tender, 5 years of overhead and maintenance has been given to the same agency. So they will continue to maintain it for the next 5 years. So you don't have to worry about maintenance and overhead as well. And we also would love to see more and more sporting amenities being added to the track, such as skating rinks, tennis courts, badminton courts. We have some land in between. Sporting retail and more at the Narsingi hub as part of the phase 2 of the project, which I think will make it more and more attractive for children to come in. The real idea, the real goal of this initiative, honestly, is to actually get our kids enthused. I think our next generation should get enthused about cycling, active mobility, and that's the only way we can make sure that they don't end up being obese and end up with all kind of lifestyle problems. I'd love to acknowledge so many people, you know, who have contributed, but special mention to the cycling enthusiasts of Hyderabad, especially the Hyderabad Cycling Revolution, HCR. Compliments to you guys. You know, our chief minister is called KCR, and you guys are HCR, Hyderabad Cycling Revolution. And Hyderabad Cyclist Group as well, HCG. Especially Selvan Santana, Ravi, and of Active Mobility, and Ravindra Nanduri, who are relentlessly encouraging active mobility. Also to Srinivas Vadepalli for achieving a fantastic record. Vadepalli. Prasad Vadepalli, my bad. And special thanks to Prithvi of KMV, who's been a steadfast partner in this endeavor. Hyderabad Cyclist Group, you know, has an ambition for this single line moving bicycles, you know, the Guinness record that was mentioned by Ravi. Good luck, make it happen and put us on the map in Guinness, you know, Book of World Records as well. Compliments to all of you, honestly. I think but for your support,
But for Video your launch. enthusiasm, this would not have happened. It would have ended up just like any other government inauguration. Video But you launch. guys made it special. Thank you so much. But please continue to use it. The most important thing is an asset has been created. Use it to the hilt. Create more reels. Make it more popular. Exert pressure on the government to expand quickly, to build more, to actually take it to the next level. Thank you so much. Jai Telangana, Jai Hind. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మంత్రి గారు చెప్పారు, ప్రతి మనిషికి ఒక డిగ్రీ ఉన్నట్టుగా ప్రతి కుటుంబానికి ఒక డిగ్రీ ఉంటుంది. బిఎస్సీ డిగ్రీ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అని. అది లేకుండా చూసుకోవాలంటే సైకిల్ ట్రాక్ చేయాలి. కార్యక్రమానికి విచ్చేసిన అధికార గణాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనము చాలా సేపటిగా ఎదురు చూస్తున్న సైకిల్ ట్రాక్ హైదరాబాద్ కాదు, దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా అభివృద్ధి పరచబడ్డ ట్రాక్ ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకోబోతున్నాం. మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ రిబ్బన్ వరల్డ్ క్లాస్ సోలార్ రూఫింగ్ సైక్లింగ్ ట్రాక్ ని ఆవిష్కరించుకోబోతున్నాం. మీదకి రావాల్సిందిగా కేటీఆర్ గారిని సాధారణంగా ఒక జ్ఞాపకంగా ఈ ఫోటో నిలబడాలని కోరుకుంటూ, కే అంటే నాలెడ్జ్, టీ అంటే టెక్నాలజీ, మిత్రులందరూ కూడా అంటే రిలేషన్షిప్ మనందరికీ తెలుసు. అనుక్షణం గ్రూప్ ఫోటోకి విచ్చేస్తున్నారు. రిజర్వేషన్ కాంక్షించే మంత్రి వర్యులు కేటీఆర్ గారు, అలాగే అధ్యక్షులుగా రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు కూడా వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. పరిశ్రమ నుంచి పార్లమెంట్ దాకా ఎదిగిన ప్రజాసేవకులు చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి విచ్చేశారు. అరవింద్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, వారు కూడా వేదిక మీదకి విచ్చాల్సిందిగా కోరుతున్నారు. అమ్మాయిలు కూడా ఆకాశంలో సగం అవనిలో సగం కాదు, సైక్లింగ్ ట్రాక్ లో కూడా మేము సమభాగస్వామ్యం అంటూ ముందుకొచ్చారు. సంతాన సెల్వన్ గారు ఇప్పుడు రిబ్బన్ కటింగ్ ఉందండి. ట్రాక్ ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా ప్రారంభించబోతున్న సైకిల్ ట్రాక్ మనందరి సమక్షంలో కార్యక్రమంలో ముందుగా హెచ్సిజి గ్రూప్ నుంచి రవీందర్ గారు మంత్రివర్యులకి మెమెంటో బహుకరి. మంచి రాజకీయ నాయకుడు ఈ తరం కోసం కాదు, రేపటి జనరేషన్ కోసం కష్టపడతారు అంటారు కదా. రేపటి జనరేషన్ కూడా వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు పూల మొక్కలు అందించి మన మంత్రివర్యులు గారికి. గ్రూప్ నుంచి కూడా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెచ్ఎండిఏ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి సైకిల్ ట్రాక్ ని ప్రారంభించబోతూ ఉన్నారు. కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పాలకులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులతో పాటు కదిలారు. టోకెన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ 5 సంవత్సరాల క్రితం ఒక అభ్యర్థనగా ప్రారంభమైన ఈ సైక్లింగ్ ట్రాక్ ఈ రోజు సాకారమైంది. ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఒక జ్ఞాపికను నాన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అలాగే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎప్పుడు నిరంతరం సైక్లింగ్ ఆశిస్తూ ఉంటారు. మంత్రి గారు నుంచి సంతాన సెల్వన్ గారు, వారు కూడా మెమెంటోను బహుకరిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభరాత్రి. హైదరాబాద్ సైక్లింగ్ క్యాపిటల్. మిత్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ 2 minutes speech. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతాన సెల్వన్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. హైదరాబాద్ సైకిల్ రివల్యూషన్ నుంచి సంతాన సెల్వన్ గారు 2 minutes speech only. Good evening, everyone.
2 minutes it is, and I'm definitely going to deviate. Thanks a lot for this opportunity, and good evening everyone in the stage and also everyone in front of us. And Mr. KTR Garu, you are an inspiration for all of us, the way you actually do the development politics and also with your 3I, innovation, infrastructure and inclusiveness, and also with the decentralized leadership. We are actually a cycling community of Hyderabad, about 10,000 people. Let's make a little bit of sound from, can I hear about cycling community of Hyderabad? Is it enough? All right. So cycling community of Hyderabad, we are actually representing about 10,000 people in the city, sir. And we are structured, we're overall structured, and also we have about strength of 500 volunteers across the city, each and every corner of the city. And also we have vision, mission, purpose defined, culture defined, ways of working defined, and also we empower, identify and create leadership as well across the city. So that's how it's a very structured movement as such. And we have done HCR 1.0, 2.0 and also 3.0 in various scales, and we have shown the presence in the city about 2,500 cyclists on the Durgam Cheru cable bridge with Arvind Kumar sir as a chief guest. And also in parade grounds we have done about 4,000 people on the ground. And when we say 4,000 people on the ground, we campaign to about 50 lakh people out of 1 crore city, 1 crore population in the city. We campaign with a message called active mobility, which is actually less than 1 kilometers walking, less than 5 kilometers cycling, and more than 5 kilometers we promote for public transportation. That is our ask as such. And we are spread across the city, and our humble request as such, we have about 5 E's actually. 5 E's. One is education. Education from the traffic perspective. Second is the enforcement, from a law and order enforcement perspective, from drunk and drive and stuff like that, for the safety of the cyclists and also the pedestrians. And third is actually engineering, where this is the biggest example. We have made a biggest milestone for all of us. Thanks for make a sound for it. And the fourth aspect is the encouragement, where you can give incentives to all of us, in the sense for all the community people. And the empowerment is where you can actually give cycles to the rural community or to the rural women. So this is our ask, sir. But we wanted to thank you for this fantastic milestone you have done. This is a major milestone, and this is not just a Hyderabad cycling track. It is actually second in the world, first in India, and this is every Hyderabadi is so proud about this. Every Hyderabadi, every Indian needs to be proud about this particular aspect, because this is not just normal cycling track. It actually generates health in the city. It generates happiness in the city. It generates leisure in the city. It generates safety for people for riding. It generates tourism in the city. It is also sustainability as well, where you're generating 2 crores every year in terms of 16 megawatts of power as well. So it actually is a sustainable product as well. So this is an amazing example. When we tweeted about it, so many people, across the country and also across the world. మనందరినీ కులాలుగా విడగొట్టి యువతని గాని సమాజాన్ని గాని చీల్చేస్తా ఉన్నారు. రాజకీయం తాలూకు ముఖ్య కర్తవ్యమే మనలో ఉన్న సమగ్రతని ఏకాకిగా చేయటమే రాజకీయం తాలూకు కర్తవ్యం. జగన్ దాంట్లో చాలా చాలా బలంగా చేస్తా ఉన్నారు. దానికి విరుగుడు జనసేన ఉందనుకోండి, అలాంటి జరగనివ్వకుండా. ప్రధానమంత్రి గారికి ఒక సభలో వెళ్ళినప్పుడు, ఎన్డీఏ మీటింగ్ లో చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. మేమంతా యువకులం. ఈ దేశ నిండు స్వప్నాలం, కలల ఖనిజాలే మా గొంతు, ఈ దేశపు సమగ్ర సంకల్పం అనేది శేషేంద్ర గారు చెప్పినట్టుగా నాకు మీ భవిష్యత్తు కోసమే, నా మొత్తం మీ భవిష్యత్తు కోసమే జనసేన ఉంది, గుర్తుపెట్టుకోండి. నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను లేను ఇక్కడ. నా బిడ్డల భవిష్యత్తు కోసం నిజంగా నేను ఆలోచించాను. మీ భవిష్యత్తు నాకు చాలా చాలా ముఖ్యం. ముగింపు వాక్యాలుగా మార్పే కావాలని కోరుకుంటే, మీకు ఇంత జ్ఞానం ఉంది, నేను చెప్పక్కర్లేదు. మీరు ప్రతి కష్టాలను చూస్తూ ఉన్నారు, ఇంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే,
రెండు ప్రైవేట్ ఆస్తులు, ఒక ఇల్లు ఇంకొకరికి అమ్మాలనుకుని క్రయ విక్రయాలు జరిగినప్పుడు దాని ఒరిజినల్ పేపర్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయండి. మీకు చిన్న సర్టిఫికేట్ ఇస్తారంట, డిజిటల్ సర్టిఫికేట్. అసలు ప్రభుత్వాల దగ్గర ఉంటాయంట. వాళ్ళ ఆలోచన చూడండి. రేపు పొద్దున మీ ఆస్తి కావాలంటే స్థానికంగా విలేజ్ సెక్రటరీలో ఉన్న వ్యక్తులు కూడా, చిన్నపాటి ఎమ్మెల్యే వార్డు మెంబర్ కూడా, వైసీపీ వార్డు మెంబర్ కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ గురి చేయొచ్చు. అంత దారుణంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచన. మన ఆస్తి పేపర్లు, మన స్టాంప్ పేపర్లు మన దగ్గర ఉండాలి కానీ ప్రభుత్వం దగ్గర ఉండటం ఏంటి? గ్రూప్. అందుకని దీన్ని ఇట్లాంటి చాలా తప్పుడు ఆలోచనలు, దురాలోచనలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి 217 జీవో పట్టుకొచ్చారు. దాన్ని నేను అడ్డగోలుగా చించేశాను నేను ఆ రోజున నరసాపురంలో. అంటే ఇంత దారుణాలు చేస్తా ఉంటారు వీళ్ళు. అందుకని భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీని రానివ్వకుండా చేయడమే మన ప్రధాన కర్తవ్యం. మీకు తెలుసు ఏం చేయగలం, మనం ఎంత ఉంది అంటే తప్పు జరుగుతుందని తెలుసు మీకు. మీరు ఒక్కసారి అందరూ ఒక అవగాహన తోటి సంత్ కబీర్ చెప్పిన మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. విత్తులో నూనె ఉన్నట్టుగా, శకుముకి రాళ్లలో నిప్పు ఉన్నట్టుగా నీలోనే దేవుడు ఉన్నాడని నువ్వు నీలోనే దేవుడున్నా నువ్వు గ్రహించి నువ్వు మేల్కొంటే మేల్కో, లేదంటే అది నీ చాయిస్ అని చెప్పి సంత్ కబీర్ దాస్ చెప్పింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. ఇంకా జగన్ నా కులం, నా పార్టీ అని మీరు గనుక నిర్ణయించుకుంటే అది మీ చాయిస్. అది అలా కాకుండా జనసేన తెలుగుదేశంకి మీరు అండగా ఉంటామని మీరు గనుక మనస్ఫూర్తిగా నమ్మితే రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఆ బాధ్యతని మాకు అప్పచెప్తున్నట్లయితే నేను మీకు మాటిస్తున్నాను. తప్పు జరిగితే నేను తిరిగి గొడవ పెట్టుకునే వ్యక్తిని మీకు అది కూడా మాటిస్తున్నాను. తప్పు జరగనివ్వని సార్ పని చేయిస్తాం, పని చేద్దాం. ముఖ్యమంత్రి స్థానమే కనుక వస్తే సంతోషంగా స్వీకరిస్తాం. కానీ బాధ్యత, ప్రథమ కర్తవ్యం మీ భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, ఆడబిడ్డల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు, వచ్చే తరం భవిష్యత్తు, మన ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, అలాగే మనకి 900 కిలోమీటర్ల పైచిలుకుని మన తీర ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ కులాలు అయితే వెనకబడి ఉన్నాయో, వడ్డెర కులాలు కానీ, రెల్లి కులాలు కానీ, ఎస్సీ కులాలు కానీ, అలాగే అన్ని కులాలు, ఆర్థికంగా వెనకబడ్డ కాపు కులాలు కానీ, అలాగే మిగతా అన్ని అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో, శూద్ర అగ్ర కులాలు, వీటన్నిటికి కూడా నేను కులాన్ని వెనకబాడుతున్నాను గుర్తించి ముందుకు తీసుకెళ్లేవాడిని తప్ప నేను కులాన్ని నా కోసం నేను వాడుకునే వ్యక్తిని కాదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 4వ విడత వారాహి విజయయాత్రకి మనస్ఫూర్తిగా మీరందరూ వచ్చి మనస్ఫూర్తిగా మీరు వచ్చి మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ from Hyderabad. We also have a person, that's Mr. Prasad Ladepalli. He is the first person to complete 1 lakh kilometers from Hyderabad cycling. Proud movement to Hyderabad. Before we say hello, AP, bye YCP, చెప్పబోయే ముందు because he has made us so very proud because so many cyclists. రాజకీయంలో పట్టు విడుపు ఉంటుంది. When I said 1 lakh kilometers, జగన్ వాళ్ళ నాన్నగారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకు కూడా పట్టు విడుపు ఉన్న రాజకీయ నాయకుడు. జగన్ కి పట్టు విడుపు లేదు. ఒకసారి వైసీపీ నాయకులందరికీ ఇంకోసారి మీకు జాగ్రత్త చెప్పు, మీకు చిన్న సూచన. మా వాడు చాలా బలవంతుడు, మొండివాడు అనుకుంటే ఒకటి చెప్తున్నా. ఒకసారి మన వీడియోలు చూస్తున్న యూట్యూబ్ వీడియోస్, సింహం బోన్లకు పిచ్చర్ దూకేస్తాడు. అది ధైర్యం కాదమ్మా, అది పిచ్చది. అది తెగింపు కాదు, దాన్ని మతిమాలినతనం అంటాం. అలాగే మీ నాయకుడు చేస్తుంది, మీరందరూ ధైర్యం అనుకుంటున్నారేమో, గెలిచే ధైర్యం అనుకుంటున్నారేమో కాదు. జాగ్రత్త, అది కొంచెం జాగ్రత్త. ప్రాబ్లం ఏమవుతుందంటే రేపొద్దు రక్షించడానికి మళ్ళీ మేమే రక్షించాలి. మళ్ళీ వచ్చి అన్న ఆ రోజు తప్పు జరిగిపోయిందన్నా అంటే మళ్ళీ మేము మా జనసేన దగ్గరికి రావాలి, అప్పుడు మళ్ళీ నేనే మాట్లాడాలి. అందుకని జాగ్రత్త. రేపొద్దున వైసీపీ నాయకులు తిట్టబోయే ముందు, మా వాళ్ల మీద కేసులు పెట్టబోయే ముందు, జనసేన కార్యకర్తల మీద కానీ, మహిళల మీద కానీ, తెలుగుదేశం నాయకుల మీద కానీ ఎవరి మీద కేసులు పెట్టబోయే ముందు 1-10 సార్లు ఆలోచించుకోండి.
ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ తప్పు చేస్తే జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే మళ్ళీ రేపు పొద్దున రక్షించాల్సింది జనసేన అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నాకే కొంచెం మానవత్వం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే చెప్పారు, నాకు ఆయన విభేదాలు ఉన్నాయి. రేపొద్దున ఆయన సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు రేపొద్దున విభేదాలు వచ్చినా నేనేం ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ప్రజల కోసం విభేదాలు వస్తాయి. కాకపోతే ఈసారి రావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను ఆయనతో విభేదించింది క్యాపిటల్ గురించి, చిన్న క్యాపిటల్ సరిపోద్దని, లేదంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని పాలసీ విధానం. నేను ఒక వ్యక్తిని నిందించలేను, నేను అంత టకాను. ఇవన్నీ కూడా ఆయన మీద పెట్టిన కేసులు అన్ని జయించి నిర్దోషిగా బయటకు వస్తాను మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అమరగడ్డ తరపు నుంచి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి, నాయకులకి, అలాగే లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మన రాష్ట్రం కోసం చేస్తున్న యుద్ధం. కేవలం మా జనసేన లేదంటే టీడీపీ కోసం కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్న యుద్ధం. దీంట్లో మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి ఆదరాభిమానాలు కావాలి. వీటన్నిటితో పాటు మీరు ఓటు మాకు ఇవ్వాలి. తెలంగాణ అనేసరికి అందరికీ తెలుస్తుంది, అందమైన తెలంగాణ, ఆకుపచ్చ తెలంగాణ, ఆర్థిక తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ. ఈ 4 స్తంభాలు అవనిగడ్డ, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే మెమెంటో ఇచ్చారు. వారి పట్ల మీ ఆదరణను చూపించారు. ఈ ప్రాజెక్టు తయారు కావడానికి ఆలోచన KTR ఆచరణ అరవింద్ కుమార్ సార్ది, అన్నదమ్ములందరికీ, రూపకల్పన మనకి అందించింది వీర మహిళలకి, అక్క చెల్లెళ్ళకి, ఆడపడుచులకి, యువతులకి, పెద్దలకి, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తారక రామారావు గారి సందేశం ద్వారా మనం విందాం. వెల్కమ్ సార్. అలాగే జనసేన జన సైనికులు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులతో పాటు తెలుగుదేశం నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా, తెలుగు తమ్ముళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ జనసేన సభకి మద్దతు తెలుపుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న వింటా ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఈ కురుక్షేత్రం అటో ఇటో తెలుసుకున్న యుద్ధం మొదలైంది, కురుక్షేత్ర యుద్ధం అని అంటా ఉన్నారు. సంతోషం. కాకపోతే వాళ్ళు కౌరవులో పాండవులో వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేనైతే వాళ్ళు కౌరవులే అనుకుంటున్నాను. మీరు కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి, మీరు 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నాను. మరి మీకు సంతోష్ గారు కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే, కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గొలాయత్ అనే కథ తెలుసుంటే చాలా మందికి. గొలాయత్ అనే ఒక కింగ్ జేమ్స్ బైబిల్లో గొలాయత్ అనే ఒక బలవంతుడు ఫిలిస్టైన్ ఆర్మీకి అందరి తరపు నుంచి పోరాటం చేయడానికి ఒక అవకాశం ఇస్తారు. మీరు కనుక మమ్మల్ని జయిస్తే మేము మిమ్మల్ని చంపవాలి. అంత అహంకారంతో కొట్టుకుంటుంటారు ఆ ఆర్మీ. వాళ్ళని ఎదుర్కొంది డేవిడ్ అని ఒక 14 ఏళ్ల కుర్రోడు. వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు, ఆయుధాలు ఉంటే చిన్న ఉండేలు దెబ్బ, గొర్రెలు కాపురా కుర్రోడు, చిన్న ఒడిసి కర్ర ఉంటుంది కదా, ఒడిసేస్తాం.
దీనివల్ల తోడేళ్లు చాలా కొట్టడానికి సమస్యలు రాబోతా ఉన్నాయి. ఒడిసి కొరత కొట్టి చంపేశారు. ఏదైనా యూరోప్ లాంటి దేశం, సో జగన్ గారి దృష్టిలో పెట్టి చెప్తున్నాను, ముఖ్యంగా డెన్మార్క్ కానీ, మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, అదే విధంగా డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్, చాయిస్ మీది. అయితే ఒక్కటి, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. అలాగే మా మెగా డిఎస్సి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం. చిన్నప్పటి నుంచి మన సొసైటీలో కండిషనింగ్, థింకింగ్ ఒకప్పుడు కొద్దిగా డబ్బులు సంపాదించి దివిసీమ అవనిగడ్డ సైకిల్ పక్కకు పెట్టి ఎక్కడో మూలాన స్కూటర్ కొనుక్కున్న తర్వాత ఇంక కొద్దిగా డబ్బులు వస్తే కారు కొనుక్కోవాలి. దూరంగా ఇసిరేసి ఉన్నట్టుండే ఈ ప్రాంతం కారు కొన్న తర్వాత ఇంకా ఉమ్మడి రాష్ట్రానికి పెరుగుతూ ఉంటుంది, డబ్బులు పెరుగుతూ ఉంటుంది. డిఎస్సి ఇంట్లో ట్రైనింగ్ కి అవనిగడ్డ ఆయువు పట్టు. ఇక్కడ దగ్గరలో దాదాపు 80 నుంచి 90 పైగా కేంద్రాలు కూడా 2 కార్లకు తక్కువైతే ఉండదు. తెలంగాణలో టీచర్లు ఉద్యోగాలు వచ్చిన వాటన్నిటికీ ఇక్కడ ట్రైనింగ్, ఇక్కడ కార్లు దాదాపుగా ఇవాళ అలాంటి బలమైన 2 వీలర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది. ఆ పరిస్థితి వచ్చి ఈ రోజున దాదాపు పార్లమెంట్ లో కూడా చెప్తా ఉన్నారు, దాదాపు 30,000 పైచిలకు 50,000 అని చెప్తా ఉన్నారు ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అఫోర్డ్ చేయలేకపోతే ప్రైవేట్ ఈ రోజున చాలా మంది చేయలేకపోతేనే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి వాడాలి. మెట్రో కావచ్చు, 15,000 దాకా కావచ్చు, ఫీజులు కట్టి ఎంటీఎస్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ ఉండి చదువుకోవడానికి మళ్ళీ కండిషనింగ్ జరుగుతా ఉంది. 7 నుంచి 8,000 మళ్ళీ దానికి అదనంగా ఖర్చు అయ్యి దిగే కారు దిగే కారు ఈ రోజున డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి రాక ఆఫీస్ లో ఈ రోజున యువత మళ్ళీ ఉద్యోగాలు లేవు, 2018 నుంచి లేవు. ఆ రకమైన పరిస్థితి. ఇదే పెద్ద మనిషి పరిస్థితి అందరితో తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ట్రాన్స్పోర్ట్ పాదయాత్రలు ఇవ్వనంటూ వారం లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్తున్నారు. ఎవ్రీబడి మద్యపాన నిషేధం అమలు దగ్గర నుంచి డిఎస్సి మెగా డిఎస్సి దాకా 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పి, సో హ్యాపీ, సో థ్రిల్డ్. పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలని చెప్పి, ఎస్ఐ ఉద్యోగాలని చెప్పి, అసలు ఈ హైదరాబాద్ సైకిల్ ఇవన్నీ వీళ్ళు ఇంత మాటలతోటి మన ప్రోగ్రామ్ మనం ఇచ్చేయడం తేలిక. ఇంత హడావుడి, ఇంత హంగామా చేస్తున్నారు. ఐ హావ్ సీన్ సో ముఖ్యంగా నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ దుర్గం చెరువు అండ్ నంబర్ ఆఫ్ అదర్ ప్లేసెస్. నేను కీప్ వాచింగ్ ప్రత్యేకించి గత దశాబ్దం నుంచి, దానికి ముందు 2008 నుంచి I kept looking at all of you ప్రత్యక్ష guys, రాజకీయాల్లో ఉన్నాను. you, దశాబ్దం really నుంచి joy. But జనసేన పార్టీ నడుపుతా ఉన్నాను. what is the big deal? ఇందులో ఏం మీ చేశారు మీరు? ఆశీర్వచనాల వల్ల కొంతమందికి ఇక్కడ ఉండే HNIs కి మాత్రమే పనికొస్తుంది, మీకోసం దీనివల్ల లాభం ఏంటి అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. ఎవరితో పోటీ పడుతున్నాం? గొలాయిత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం. ఆరంభం మాత్రమే. వాట్ యు సీయింగ్ టుడే జస్ట్ ద లక్షల కోట్లు ఐ హావ్ ఎ బిగ్గర్ డ్రీమ్. దాడి చేయాలంటే ప్రైవేట్ సైన్యం ఫార్ బిగ్గర్ మన దగ్గరే ఉంటారు, ఆన్ వాట్ నీడ్స్ టు బి డన్. చేతిలో మైక్ తప్ప. to encourage non-motorized transport. వాళ్ళ దగ్గరైతే బోళ్ళంత కిరాయి సైన్యం, ప్రైవేట్ సైన్యం, The entire financial district. పాపం పోలీస్ శాఖను కూడా భయపెట్టి మరి మన మీద ఇబ్బంది పెడతా ఉంటారు. Not as good probably. అదే పోలీస్ శాఖ As effective as నేను వారికి చాలా సోదర భావంతో చూస్తాను కాబట్టి వారి భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకునేవాడు. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నాకు పోలీస్ శాఖ కష్ట నష్టాలు బాగా తెలుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఈ నేల అన్నం తిన్నాం, ప్రభుత్వ జీతాలతోనే బతికాం. మీ రుణం తీర్చుకుంటాం, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం. ఎక్కువ మాటలు చెప్పలేను. 10 సంవత్సరాల నుంచి దానిలో ఇక్కడే ఉన్నాం. ఇండియాలో ఇంకా అంతా ఎవరైనా మీకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత మీకు తెలుసు, మెగా డిఎస్సి ఇక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో, అవకాశం రాకపోతే ఎలా ఉంటుందో. మీలాంటి వాళ్ళ కోసం అండగా ఉండటానికి కాబట్టి నేననేది ఇక్కడున్న కేవలం యువతులకు కానీ మీరందరూ ఒక బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే కొల్లూరు నుంచి ఈ నేల మనది అనుకునే నాయకులు ముందుకు రావాలి, ఆకాంక్షించే ప్రజలు ఎక్కువ రావాలి. అలాంటి కోట్లాది మందిలో నేను ఒకని. నాకు ఒక నటుడిగా మీరింత అద్భుతమైన ఆదరణ ఇస్తే, ఆదరణ కేవలం నా కోసం కాకుండా నా నేల, నా మాతృభూమి, నా భారతదేశం, నా ఆంధ్రప్రదేశ్, నా తెలుగు రాష్ట్రాలు అని చెప్పి నేను జనసేన పార్టీ పెట్టాను. ఈ 10 సంవత్సరాల్లో చాలా ఒడిదుడుకులు తీసుకున్నాం, తక్కువ దెబ్బలేని తిన్నా. ఓటమి చాలా బాధగా ఉంటుంది, నిస్సహాయంగా ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. నాయకులకి చాలా ఒంటరితనం ఉంటుంది. ముఖ్యంగా ఆశయాల కోసం నడిపేవాడిని, విలువల కోసం నడిపేవాడిని.
ఇదే మనకి the కృష్ణా Qube జిల్లా plant మనకి and other things బందర్లో that which are very very popular. Want to మనకి recreate something పింగిళి like వెంకయ్య that గారు from పుట్టిన India, నేల from ఇది. Hyderabad. So కేవలం జాతీయ జెండా ఇచ్చిన ప్రారంభం నేల మాత్రమే, ఇది. ప్రారంభం మాత్రమే. Just to give you some statistics on how అలాగే జాతీయ జెండా ఇచ్చిన నేల ఇది. అలాంటి నేల చాలా పునీతమైన నేల. వీళ్ళందరి ఆశయాలతోటి ఏమి ఆశించకుండా మన వంతు కృషి మనం చేద్దాం. అధికారం కోసం అరువులు చాచలేదు నేను. మీ భవిష్యత్తు బాగుండాలని చాలా ఆశలు ఉన్నాయి నాకు. చాలా బెదిరింపులు, చాలా బెదిరింపులు, చూసిన తర్వాత అనుక్షణం యుద్ధరంగం నుంచి పారిపోమ్మని, నువ్వు నిలబడలేవు, వాళ్ళు ఎట్లా చేశారు, నీ మీద నమ్మకం లేదు. వాళ్ళు మొత్తం టీం వెళ్ళారు, చీఫ్ ఇంజనీర్ గారు అందరూ రెండు ఎన్నికలు చూసాం ప్రత్యేకించి. అందులో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. 2014, 2019 ఇది మూడో ఎన్నిక. 23 కిలోమీటర్స్ నేను మీకు ఈ రోజు మాటిస్తున్నాను. 2014లో కూడా జనవరి కల్లా అన్నావు, ఆ రోజున జనసేన పార్టీ పెట్టి లేట్ అయినా తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ రోజున నేను వారికి మద్దతు ఇస్తున్నా. రేపు పొద్దున అనుకున్న హామీలు నెరవేర్చకపోతే నేను మీ పక్షం నిలబడతాను తప్ప వేరే ఏ పార్టీ పక్షం నిలబడని చెప్పాను. మనస్ఫూర్తిగా నేను అలాగే నిలబడ్డాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు నేను నాకు చాలా గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి గారితో కూడా నేను విభేదించాల్సి వచ్చింది. అలాగే చాలా అనుభవజ్ఞులు ఆయన దాంట్లో కూడా ముఖ్యంగా రాజధానికి సంబంధించి అది కూడా ప్రత్యేకించి నేను తెలుగుదేశం నాయకులతో విభేదించింది కూడా స్పెషల్ ప్యాకేజ్ గురించి. స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని మీకు ఇబ్బంది పెడతాం, దీన్ని సరైనది కాదన్న ఉద్దేశంతో నేను విభేదించాను తప్ప ఇంకే విధంగా నేను విభేదించలేదు. అదంతా ఎందుకంటే నేను చెప్తున్నానంటే నేను మీకోసం మాట చెప్తే దానికి నేను నిలబడతాను. ఈ రోజు నేను కూడా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అని చెప్పాను. ఓటు చీలకూడదు అంటే నాకేం సరదా కాదు. నాకు నన్ను అనుక్షణం గుండెల్లో పెట్టుకునే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూడా ఓటు చీలకూడదు అనడానికి కారణం మనకంటే కూడా, మన పార్టీ కంటే కూడా మన నేల చాలా ముఖ్యం. మన ఆంధ్రప్రదేశ్ నేల ఓట్లు చీలగొట్టి నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉంటుంటే ఈ రోజు మెగా డిఎస్సీ మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే ఓట్లు చీలిపోయి ఎక్కడైతే పోరాడాలో ఆ పోరాటాలు అసెంబ్లీలో చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు విలువైన కాలం పోతుంది. జగన్ కి ఒక 5 సంవత్సరాలు 2014లో ముఖ్యమంత్రి కాలేదని చెప్పే నా మీద ఎంత కోపం ఉంటుంది. మీకు విలువైన దశాబ్దం కాలం పోయింది. మీకు ప్రతి యువకుడికి 5,000 ఏజ్ బార్ అయిపోతా ఉంటుంది. అవకాశాలు కోల్పోతా ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు ఇంతకు ముందు మనకి రాత పరీక్షలు అనేవి ఉండి, ముందుకి ఫిట్నెస్ పరీక్షలు, తర్వాత రాత పరీక్షలు ఉండే. ఈసారి పరీక్షలు పెట్టి 8 ప్రశ్నలు తప్పుండి సరిగ్గా లేదు, వాటికి అదనంగా మార్కులు చేయమని హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు. అలాగే ఫిట్నెస్ టెస్టులు మాకు 15 రోజుల్లోనే పెట్టారు. కనీసం మాకు 2 నెలలు ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్తున్న యువత. వీటి గురించి మాట్లాడటానికి దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీలో లేను. దేనికంటే మనం ఓట్లు చీలగొట్టేశాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పారు. వైసీపీ పతనం మొదలయ్యింది. మీకు ద్రోహం చేశారు, యువతకి ద్రోహం చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనని చెప్పి మెగా డిఎస్సీ మీకు టీచర్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఆ తప్పులు జరగనివ్వం. వాళ్ళని అధికారంలోంచి కిందకి దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది. కొత్త రాబోయే ప్రభుత్వం
ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చేయరు, తప్పు చేయకూడదు కూడా. మీరు ఒక్క అవకాశం ఇస్తే మీరు ఒక్క అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్థాయికి పట్టుకెళ్ళిపోయారో తెలుసు. ఇంతమంది యువకులు ఉన్నారు. మీకు ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి డబ్బు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్పే అభివృద్ధి ఒకటే కనిపిస్తా ఉంది. దున్నపోతు ఈనిందండి అని చెప్పి మరచెంపు తీసుకురండి, జున్నపాలు బితుకుదాం అన్నట్టు ఇట్లా ఉంది వాళ్ళు చెప్పే అభివృద్ధి మాకైతే కనిపించట్లేదు. లేదంటే ఇంతమంది ఈ రోజు జనసేన సభకి రారు. నిజంగా ఒకటే దీనికి సిగ్నల్, దీనికి నిజంగా వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా ఉండుంటే ఈ రోజున వారాహి 4వ విడత యాత్రకి, మొదటి నుంచి ఇది 4వ విడత యాత్రకి ఇంత అశేష జనస్పందన ఉండదు. నిజంగా జగన్ అద్భుతమైన పాలకుడు అయితే నాకు ఇలా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నాకు ఉన్న బాధల్లో ప్రతి రాజకీయ వాళ్ళు వచ్చి జగన్ లాంటి వాడు కొత్త తరం నాయకుడు కూడా వచ్చి ఇంకా మేము ఇసుక నమ్మేసుకుంటాం. మొన్న మధ్యన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నోటి దాకా వచ్చింది చెప్పాలి, ఈ వ్యక్తికి ఎంత డబ్బులు అవసరం సార్ అని. వాళ్ళ నాన్నగారి హయాంలో వాళ్ళు చెప్పడం 1,00,000 కోట్లను అవన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ రూల్ ప్రూవ్ అయింది. దాదాపు 14,000-18,000 కోట్లు ప్రూవ్ అయింది. ఎంత డబ్బు కావాలి వీళ్ళకి? నోటి దాకా వచ్చి ప్రధానమంత్రి గారు చెప్తాం అనుకున్నా. నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ఈ దేశ ప్రధానమంత్రి గారికి జగన్ గురించి తెలియదా? తెలుసు. కానీ ఫెడరల్ స్ట్రక్చర్ లో ప్రజా ఆమోదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించి తీరాలి కేంద్ర ప్రభుత్వం కూడా. అందుకని నాకు చెప్పడానికి ఇబ్బంది వేసి నాకు అనిపించింది. అలాగే నాకు అనిపించింది నా సినిమాలు ఆపేసినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లా, మీ దగ్గర డబ్బులు ఉండకూడదు. నా సినిమాలు ఎందుకు ఆపేయాలి, 5 రూపాయలు టికెట్లు పెట్టి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండకూడదు, పార్టీని నడపకూడదు. నాకు ఓకే. ఇన్ని సమస్యలున్నా ప్రధానమంత్రి గారు తెలిసి కూడా, కేంద్ర నాయకత్వంలో నాకు తెలిసి కూడా ఒక్క మాట మీరు జగన్ కి చెప్పండి అని నేను ఏ రోజు కూడా అడగల. నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఆత్మగౌరవం ఉంది. నేను తగ్గినట్టు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నా నేల ఇది, అభివృద్ధి పరచబడ్డ మా నేల ఇప్పుడు ఆవిష్కరించుకోబోతున్నాం. మా నేలలో మేమే పోరాడతాం. దేహి ఎవరు? రామారావు గారు తెలంగాణ నుంచి మొన్న మంగళగిరి నా సభలో ఉన్నాయని చెప్పి వస్తా ఉంటే దాంట్లో ఆపేశారు. 2,000 మంది పోలీసులను పెట్టారు. నేను వారిని ఒకటే అడిగాను, ఏ బేసిస్ లో మీరు ఆపుతారు? నిలబడాలని కోరుకుంటూ, అరే నేను బాపట్లో పుట్టినోడు, గుంటూరు జిల్లాలో పుట్టినోడు. నేను గ్రూప్ ఫోటోస్ ఇచ్చేస్తున్నారు. నా నేలకి నేను వెళ్తుంటే మీరెవరే ఆపడానికని అడిగాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ప్రజాస్వామ్యాన్ని మనం గుర్తించకపోతే, ప్రజాస్వామ్యం తాలూకు బలాన్ని మనం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాం. మీరు పింగళ వెంకయ్య గారిని గుర్తుపెట్టుకోండి. ఆకలితో అలమటించి చనిపోయాడు. ఈ నేల పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం. సైక్లింగ్ ట్రాక్ లో కూడా మేము గుర్తుపెట్టుకుంటే మనం ఎంత కష్టపడాలి, ఎంతమంది త్యాగజనులు మన కోసం వదిలేస్తే ప్రాణాలు మన ఈ రోజున మనకి ఈ రోజున స్వేచ్ఛ అనుభవిస్తుంది. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, ఇంకా నువ్వు బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు పవిత్ర రక్తానికి అని చెప్పి శేషేంద్ర గారు చెప్పిన మాటలు మనం గుర్తు చేస్తాం. అంటే మనం ఇంకా బానిసగానే ఉంటాం. అధికారంలో ఉన్నవాడు అని మన బాస్ లాగా, ప్రజలే ప్రభువులు, మీరే బలవంతులు. ఇక్కడ ప్రజాస్వామ్యం మీరే బలవంతులు. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి మీ హక్కు ఇది. సైకిల్ ట్రాక్ ని ప్రారంభించబోతూ ఉన్నారు. మన రక్తంతో రాసిచ్చిన అధికారమే మనకి ఉరితాడై కూర్చుందని శేషేంద్ర గారు చెప్పినట్టుగా పాలకులందరూ కూడా కార్యక్రమంలో మన రక్తంతో రాసిచ్చాం వాళ్ళ అధికారాన్ని. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం నచ్చకపోతే
ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ముఖ్యంగా నిరుద్యోగులకు చెప్తున్నాను ఈ రోజున, మెగా డిఎస్సి నిరుద్యోగులకి నేను మీ పక్షాన నిలబడతాను. మేము అలాగే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎప్పుడు నిరంతరం రేపొద్దున ఉంటారు. 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే, జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను నా నేల కోసం, మన నేల కోసం నేను ఎన్ని పోరాటాలకైనా ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి అధికార మదంతో వైసీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు బాగా తెలుసు. నేను ఎంత ఆశయాలతో ఉంటానో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రాక్టికల్ రాజకీయం చేయగలను నేను. కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఓట్లు కొనడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఈసారి మీ భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి. 500కి 1000 రూపాయలకి 2000కి మనం ఓట్లు కొనేస్తే తీసుకుంటే మనకి నైతిక బలం పోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్లో దశాబ్దంన్నర అయింది నేను వచ్చి. నాలాంటి వాడు ఒక 151 మంది సభ్యులు ఉన్న 1,00,000 కోట్ల పైచిలుకు ఉన్న ఒక వ్యక్తితోటి, 3 తరాలుగా రాజకీయం చేస్తున్న ఒక కుటుంబంతో, వేలాది మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక వ్యక్తితోటి, అనుభవజ్ఞులు కూడా కటకటాల్లో పెట్టగలిగే అంత బలం ఉన్నవాడితోటి పవన్ కళ్యాణ్ ఒక్కడు పెట్టుకోగలుగుతున్నాడంటే ఇది ధైర్యం, సాహసం కాదు, నా నైతిక బలం, నా దేశం మీద నాకున్న గౌరవం, నా సమాజం మీద నాకున్న భక్తి. దీనికోసం నేను సర్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అంటే నైతికంగా మీరు బలంగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూర్చోబెట్టి నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ప్యాకేజీలు తీసుకున్నావు అని మాట్లాడుతూ ఉంటే ఆ సన్నాసులకి నేనేం చెప్పను, నాకు డబ్బు అవసరం లేదురా. అలా డబ్బుంటే, అంత డబ్బు మీదే వ్యామోహం ఉండుంటే, మాదాపూర్లో నాకు 1 కోటి రూపాయలు సంపాదన ఉన్నప్పుడు 5 లక్షలు 10 లక్షల ఎకరం. అలాంటి నేను 10 ఎకరాలు కన్నా కొనిపెట్టుకుని ఉంటే, కోట్లలో నాకు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు 5 లక్షల 10 ఎకరాలు పెట్టుకుంటే ఈ రోజున అదే ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఆస్తి ఉండేది. నాకు నేల మీద, డబ్బు మీద మమకారం లేదు. నాకు మీరు బాగుండాలని చెప్పి ఆపేక్ష ఉంది, మీరు బాగుండాలని చెప్పి నాకు ఆశయం ఉంది. కానీ నాకు నిజంగా నేల సమగ్రత పోకూడదు. నేను వీటి మీద దృష్టి పెట్టాను తప్ప డబ్బు మీద దృష్టి పెట్టలేదు. నేను సన్నాసులందరూ, పాపం వైసీపీ సన్నాసులందరూ మాట్లాడుతూ నేను డబ్బు తీసుకున్నానని చెప్పి, పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ప్రతిదానికి ఇక్కడ చిన్నపాటి కాంట్రాక్టులకు కూడా, రోడ్డు కాంట్రాక్టులకు కూడా, మీరు బ్రిడ్జి కాంట్రాక్టులకి మీరు 40% షేర్లు అడుగుతూ ఉంటే మీకు అవసరమేమో డబ్బులు, నాకు అవసరం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, డబ్బు తీసుకునే అలవాటు లేదు. కాబట్టి 151 మంది ఎమ్మెల్యేలతోటి 30 మంది ఎంపీలతో ఉన్న 1,00,000 కోట్లు ఉన్న జగన్ తోటి గొడవ పెట్టుకోవడానికి నా నైతిక బలమే నాకు వెన్నెముక. అలాంటి నేను మీకు మాటిస్తున్నాను, ఉపాధి అవకాశాల కోసం కానీ. ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేయగలిగేది కదా రాజకీయం. ఈ రోజున చాలా క్లిష్టం అయిపోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన సమయంలో 80వ దశకంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఇన్ని పార్టీలు లేవు, ఆ రోజున ఇంటర్నెట్ లేవు, సెల్ ఫోన్ లేవు. ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజున తెలుగుదేశం వచ్చింది. చాలామంది అధికారానికి దూరంగా ఉన్న బీసీ కులాల దగ్గర నుంచి, అప్పుడు దాకా రాజకీయ అలవాట్లని కొత్త కుటుంబాల దగ్గర నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఈ రోజున ఎన్టీ రామారావు కుదిరినట్టుగా మిగతా ఎవరికి కుదరదా, అది నాకు చాలా చాలా అవగాహన ఉంది. నేను పెట్టుకున్నది ఏంటంటే 2 దశాబ్దాలు పనిచేస్తాను. 2 దశాబ్దాల్లో కొద్ది మంది జీవితంలో ఉన్నా సరే వెలుగు నింపితే అది నాకు చాలా అదృష్టం అనుకున్నాను. ఈ ప్రాసెస్లో ఒకవేళ నాకు ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వచ్చినా, దానికి మించిన స్థానం వచ్చినా కానీ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిలో నాకేం కాకపోతే నేను వాటి కోసం వెంపర్లాడను. నేను వెంపర్లాడేది